మనది ఎలా తెలిసింది మీకు అప్పుడు? యూట్యూబ్ చూస్తున్నప్పుడు. సో ఎప్పుడు 2 months అప్పటికే 2 months బ్యాక్ చూసాను కానీ ఇంకా ఓవర్లుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి కనిపించినప్పుడు అసలు అప్పుడు మళ్ళీ 2 days అలా వచ్చి మొత్తం వీడియోస్ అని చూసి ఓకే. సో టోటల్గా ఒక 8 నెలల ప్రాసెస్. చాలా స్ట్రగుల్ అనేది. మధ్యలో 5 months గ్యాప్ తీసుకున్నాను. టోటల్గా చూసుకుంటే ఒక 3 months ఉన్నట్టు. అవునా? అంతే సార్. 3 months సిలబస్ అయిపోయాయి. మధ్యలో ఏం చేసావు? అంటే ఫస్ట్ వచ్చి ఎన్ని రోజులు వచ్చావు? ఫస్ట్లో అంటే ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను సార్. అప్పుడు మొత్తం 1.5 monthలో అయిపోయింది కోర్సు. అవునా? ఫాస్ట్ లెర్నరే అంటే క్విక్ లెర్నర్ నువ్వు. మధ్యలో పోయావు. అదే ఫాస్ట్ నువ్వు టెక్నికల్గా ఉన్నాడు. ఎయిటీలో మధ్యలో మళ్ళీ గ్యాప్ అంటే మళ్ళీ పార్ట్ టైం చేసుకున్నావా డబ్బులు కోసం? ఓకే. మళ్ళీ ఇంటర్వ్యూస్కి వచ్చేసావు. సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? సో 6th ఇంటర్వ్యూ. ఓకే. ఆ 6 కంపెనీలలో ఎక్కడైనా ఫైనల్స్కి వచ్చారా? 3 కంపెనీస్. ఎగ్జిగో ఫైనల్ 4 మెంబర్స్లో ఉన్నారా మీరు? ఓకే. వాళ్ళు ఇద్దరిని తీసుకొని ఇద్దరిని ఆపారు ఆ రోజు. ఓకే ఓకే రైట్. సో ఎలా అనిపించింది అంటే మొత్తం ఐటీ స్కూల్లో మీ జర్నీ? అంటే ఇక్కడ మీకు మెయిన్ బాగా నచ్చింది ఏంటి? నా పర్పస్ అయితే నేను ఇట్లా వచ్చాను అంటే జెన్యూన్గా చెప్పండి. ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ అసలు మనము మీరు గమనించారో లేదో, మీరు జాయినింగ్ టైంలో నాతో మాట్లాడారా? మాట్లాడారు. ఈరోజు మాట్లాడుతున్నారు. నాకైతే గుర్తులేదు నాతో ఏం మాట్లాడారో. బట్ జాయినింగ్ డేకి జనరల్గా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు బిహేవియర్కి జర్నీలో వాళ్ళ యొక్క ప్రవర్తనకి తేడా ఉంటుంది. ఫస్ట్లో మీకు తీయ మాటలు చెప్పడం, తర్వాత కరుకుగా చెప్పడం అట్లా ఉందా? స్టార్టింగ్ ఎలా ఉన్నారు? టైం అయితే పడుతుందని చెప్పాను. చెప్తాను. టైం పడుతుంది. మీ హార్డ్ వర్క్తోనే ఇక్కడ రిజల్ట్ వస్తుంది. మేమంతా ప్రొవైడ్ చేస్తాం. ఈ ఎన్విరాన్మెంట్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఎన్నో ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది అనేది కూడా మీ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తాను. కరెక్టేనా? అదే జరిగిందా? దాన్ని బట్టి ఫాస్ట్గా వస్తుంది. సో మీరు ఇక్కడ అంటే కష్టపడాలి, జాబ్ కొట్టాలి, ఉపయోగించుకోండి. యూటిలైజ్ అవర్ సర్వీసెస్. మేమెవరి చేయబట్టుకొని తీసుకెళ్ళి కంపెనీలో పెట్టటాలు, హెచ్ఆర్లకు రికమెండ్ చేయటాలు, బ్యాక్ డోర్లు ఇవన్నీ చెయ్యం. సో ఫేక్ వద్దు ఇవన్నీ చెప్తుంటాను కదా. సో అది ఆ ప్రాసెస్లో మేమేమైనా కాంప్రమైజ్ అయినట్టు అనిపించిందా? స్ట్రిక్ట్గా ఉన్నాం కదా. సో మీకు బాగా నచ్చిన యాక్టివిటీ ఏంటి మొత్తం మీద మీకు ఇక్కడ? నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉండేది. ఇంగ్లీష్ క్లాసెస్ అప్పుడు వచ్చి అదొకటి నాకు బాగా అడ్వాంటేజ్ అనిపించింది. డైలీ సెమినార్ అనేది బాగుంది సార్. XY కూడా బాగుంది సార్. బాగా అంటే ఇక్కడ మీ విషయంలో ఇప్పుడు మాది నేను టోటల్ ప్రాసెస్ ఆర్గనైజ్ చేయటంలో నేను కాంప్రమైజ్ గాను. నేను అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. వాళ్ళు 21 ఏజ్ వాళ్ళు ఉంటారు, మీరు 31 ఉంటారు కదా. సో ఎవరినైనా నేను సేమ్ స్టూడెంట్ అంటే స్టూడెంటే. సో ఆ విషయంలో నేను కొంచెం కాంప్రమైజ్ కాలేను. డయాస్ ఎక్కానంటే నా బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందా? ఉంటాను కదా. సో అది ఏమనిపిస్తుంది? అది కరెక్టేనా? అంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి మనకు అంత ప్రాబ్లం అనిపించింది. అంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వం మేము. ప్యాంపరింగ్ ఉండదు. స్టూడెంట్ మైండ్ సెట్ ఉంటుంది. స్టూడెంట్ అంటే స్టూడెంట్ అంతే, ఇంకా నేర్చుకోవాలి నువ్వు. కాంప్రమైజ్ అవ్వం ఎక్కడ. కాంప్రమైజ్ అవ్వద్దు. అయితే రాదు రిజల్ట్. విల్ నాట్ సే దట్ యు బీ స్టిక్ హియర్. మీకు 4 టాస్క్లు ఇచ్చాము. మీరు 4 చేసినాక మీరు వెళ్తే యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు కోర్ MVC అంటాను. యూ కెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ టాస్క్ ఇన్ కోర్ API. You use your JavaScript. No, I want to use Angular. You go to Angular. నెక్స్ట్ ఏంది? అంతే కదా. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసాం, ASP.NET చేయించాం. అదే ప్రాజెక్టు కోర్ MVCలో చేయమన్నాం. సో అదే ప్రాజెక్ట్లో కొన్ని ఫంక్షనాలిటీస్లో కోర్ API వాడమన్నాం. వ్యాలిడేషన్స్ JavaScript వాడాం. కొన్నిట్లలో యూ యూజ్ వాట్ Angular ఆల్సో. సో అప్డేట్ అయ్యారా బాగా? ఏమేమి నేర్చుకున్నారు? వచ్చే ముందు
కంప్లీట్ చేస్తాను కానీ రివిజన్ అవ్వలేదు సార్. రివిజన్ అంటే 2 ఇంటర్వ్యూస్ వెళ్ళే వరకు రివిజన్ అవ్వలేదు. రివిజన్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత అప్పటి నుంచి ఫైనల్ రౌండ్స్కి వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ ఎంబీసీ ఓకే తర్వాత ఎంబీసీ కోర్ కూడా వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా అప్పటి నుంచి బాగుంది. యాంగులర్ కూడా మొన్నే టచ్ అయింది కదా సార్. ఇంకా అదే ఇంకా యాంగులర్ ఒకటి ఉంది. సో యువర్ ఎంజాయిడ్, హ్యాపీ అనో? చాలా హ్యాపీ. ఇన్ఫార్మ్డా ఫ్యామిలీకి చెప్పారా? సో అంటే మీరు ఐటీలోకి ఎంటర్ అవుతా అనే ధైర్యం వచ్చిందా? వచ్చింది సార్. ఎప్పుడు వచ్చింది? ఇక్కడ జాయిన్ అయినాక ఎన్ని రోజులకు వచ్చింది? అంటే వెళ్తున్నారు కదా సార్, గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. సరే ఉంది, ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనిపించింది. 1-2 ఫైనల్కి వెళ్ళినా ఇదే రీజన్ చెప్పేటప్పుడు కొంచెం డల్ గ్యాప్ అనేటప్పటికి కొంచెం డల్ అయింది కానీ సరే ఛాన్స్ ఉంటుందిలే అనిపించింది. సో అంటే ఇక్కడ మేము ఫేక్ పెట్టొద్దు, గ్యాప్ ఉన్న మేము ఫ్రెషర్గా పంపిస్తామని చెప్తున్నాం కదా, అది స్టూడెంట్స్కి యూస్ఫుల్లేనా? యూస్ఫుల్ సార్, ఇదే కోరుకుంటారు కదా సార్. మళ్ళీ లోపలికి వెళ్ళి టెన్షన్ పడొద్దు, అది వద్దు. ఫేక్ ప్రామిసులు చేయము, అంటే ఫేక్ వెళ్ళొద్దు, బ్యాక్ డోర్లకు వెళ్ళొద్దు, మీరు కష్టపడి నేర్చుకొని వెళ్ళాలి అని చెప్తున్నాం. సో ఇది అంటే మంచిదే అంటారా? మీ అభిప్రాయం ఏంటి అంటున్నాను. అదే కావాలి సార్, మంచిది. నేను దానికోసం వచ్చాను కాబట్టి నేను అదే రికమెండ్ చేస్తాను